सद्गुरु शबरी माता की जय। హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కైల్తాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న స్రవంతి తన ఇద్దరు కుమారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్, స్రవంతి దంపతులు కొంతకాలంగా మనస్పర్ధల కారణంగా విడిగా ఉంటుండగా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నట్లుగా తెలిసిందే. ఇటీవలే స్రవంతిని తిరిగి కైతలాపూర్కు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండో పెళ్లి ఇప్పుడు ప్రేమి రెండో పెళ్లి చేసుకున్నారు సార్. పెళ్లి ఇవ్వని వదిలిపెట్టేసి పెళ్లి స్రవంతి అయితే ఇవన్నీ విడిచిపెట్టి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సార్. ఆమె మేనత్త బిడ్డే. ఆమె బెంగళూరులో ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దాదాపు ఆమెతో ఒక సంవత్సరం దాగున్నాడు. సంవత్సరం దాగున్నాక ఆ తర్వాత ఏం చేసింది, ఈ అమ్మాయి పేరు మీద ల్యాండ్ ఉంది సార్. ఇక్కడ 2-3 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్ ఉండగానే ఏం చేసింది, ఆయన నాకు ప్లాట్లో ఈసాలని ఏమన్నా బెదిరింపులు జరిగిన తర్వాత ఆమె ఏం చేసింది, హన్మకొండ సుబేదారులు పెట్టింది సార్. మహిళా పోలీస్ స్టేషన్లో పెడితే ఆడ నీకు ఆస్తి లేదు ఏం లేదని చెప్పేసి ఆడ మేడం బెదిరించి ఈ అమ్మాయి మీద ఫస్ట్ భార్య పేరు మీదనే మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆమె మీద అయిపోయింది. ఆ తర్వాత నీ ల్యాండ్కు ఏదో హక్కు లేదు. ఆడ ఉన్న భూమి కూడా పంచుకున్నారు సార్. ఈమెకు ఈ చనిపోయిన ఆమెకు అత్తమామలు పునః పంచాయతీ చేసి ఒక 2 ఎకరాలు లేక దోస్తుల రూమ్లో తింటాండు, తిరుగుతాండు, పంటాండు. అట్లనే 6 నెలలు చిల్లర